హలో, తిన్నావా మమ్మీ? తిని పడుకో. నువ్వైతే ఏం పని చేయకు, బయటికి వెళ్ళకు, చలి పెడుతుంది బాగా. ఓకేనా? సరే మమ్మీ, నేనేం పని చేస్తలేను. మా అత్తనే పని మనిషిలాగా మొత్తం పని చేసుకుంటుంది. ఆమెను అయ్యో, పనంతా నేనే చేసుకోవాలి. నాకు చేతనైతే లేదు. కోడలికి చెప్పుదామంటేనేమో కొత్త కోడలాయే. ఏం చెప్తాం ఇప్పుడే, దానికి ఏం తెలియదాయే. మళ్ళీ చెప్తే ఏమనుకుంటుందో. తర్వాతకైతే ఇంకా 2 రోజులు అయినాక అయితే చూద్దాం, పని చేస్తుందేమో. కానీ ఇప్పుడైతే నేనే చేసుకోవాలి. చిన్న చేతనైతే లేదు, ఏం చేయాలి? అమ్మా అమ్మా, రావే నువ్వు. వదిన ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళ అమ్మతోటి. రావే నువ్వు, చూడే. నువ్వెందుకే పని మనిషిలాగా పని చేస్తున్నావు? ఇప్పుడు వదిన వచ్చినాక కూడా నువ్వే చేస్తావా అమ్మ పని? ఆమె చెప్పొచ్చు కదా, ఆమెను వండబెట్టి నువ్వు పని చేస్తావా అమ్మ? అట్లనే అలసైపోతుంది. నువ్వెందుకు పని చేస్తున్నావే? అయ్యో, ఇప్పుడే కొత్త కదా బిడ్డ. ఇప్పుడే పని చెప్తే ఏమనుకుంటుందో. చెప్పుదా అంటే ఇక చేస్తుందేమో 2 రోజులు అయినాక. మళ్ళీ ఇప్పుడే పని చెప్తే నాకు రాదని, కొత్తగా కదా బెదిరిపోతుంది. 2 రోజులు అయినాక చెప్తా బిడ్డ. మన పని మనం చేసుకొని ఇక పని మంచిగా ఉంది బిడ్డ. పని లేదు ఏం లేదు, నేను చేస్తాను. నువ్వు కూడా పనుకోపో అమ్మ. నువ్వు నా మాట వినవమ్మ. ఒకసారి నువ్వు రా, వదిన ఫోన్ మాట్లాడుతుంది. నా మాట నువ్వు నమ్ముతలేవు. ఒకసారి రా, నువ్వైతే రా అమ్మ, నేను చెప్తా కానీ. అమ్మ, ఇంకా చెప్పు విశేషాలు. ఏం లేదమ్మా, వాళ్ళే చేసుకుంటారు. నాకేం తెలియదు, నేనేం పని చేయను. వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. మా అత్తనే పని మనిషిలాగా చేస్తుంటది. మా ఆడపడుచు కూడా ఏం చేయదు పని. ఓసిని, కొత్తదాని అని నేను పని చెప్పకుండా చేస్తే నన్నే పని మనిషిని చేసినావుగా నేను ఆ ఇంట్లో. ఇప్పటి నుంచి నీకు చూపిస్తా చూడు. నువ్వు పని మనిషివో నేను పని మనిషివో చెప్తా నీ సంగతి. ఇప్పుడన్నా విన్నావా అమ్మ? నా మాట నువ్వు నమ్మనే నమ్మవు. కన్న కూతురు మాట నమ్మవమ్మ నువ్వైతే. ఫోన్ మాట్లాడుతుంది. నువ్వు ఒక్కదాన్ని పని చేయడం అవసరం? నేను చెప్తే నమ్మినవా నువ్వు? చూడు, ఆమె ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళ అమ్మతోటి. అవును బిడ్డ, నేనేమో కన్న తల్లి నుంచి వచ్చింది కదా, కొత్త పిల్లకి ఏం చెప్పుదాం అనుకున్నా. ఇంకా అది నన్నే పని మంచిగా చేసినాక ఇంకా దాని సంగతి ఉంటుంది. నువ్వు పోయి పనుకోపో బిడ్డ, దాని సంగతి నేను చెప్తా. అనామిక, అనామిక, ఏడున్నావమ్మా? అనామిక, ఏడున్నావు తల్లి? చెప్పండి అత్తయ్య, ఏం కావాలి? చెప్పండి, ఏం కావాలో. అదేం లేదమ్మా, కిచెన్ లో బాసన్లన్నీ అలాగే ఉండిపోయాయి. కాస్త కడిగేసిరా అమ్మా, నాకు చేతనైతే లేదు. ఇంత చలిలో ఎందుకులే అత్తయ్య, నేను ఇప్పుడు ఉదయాన్నే కడిగేస్తాను. నాకు చలి బాగా పెడుతుంది అత్తయ్య, ఉదయాన్నే కడుగుతా. అయ్యో, అట్టంటే ఎట్టా అనామిక? ఉదయానికి బాగా వాసన వస్తాయి గిన్నెలు. ఇప్పుడే కడిగేసిరా అమ్మా. చెప్పిన మాట ఏను. సరే అత్తయ్య, కడుగుతాలే. అత్తయ్య ఏంది ఎన్నెలు లేని గిన్నెలు కడగమన్నది? ఎందుకో మరి, నా ఇష్టం. చెప్పిన పని అయితే చేయాలి. గిన్నెలు అయితే కడిగి తొందర పోవాలి. చలి బాగా పెడుతుంది నాకు. ఏంటి అనామిక, ఇంత చలిలో అంట్లు తోముతున్నావు? ఉదయాన్నే కడుక్కోవచ్చు కదా. ఉదయమే కడుక్కుందువు. దా, వెళ్ళి పడుకున్నావు. వద్దండి అత్తయ్య, అంట్లు తోమి పడుకోమన్నది, లేకుంటే తిడుతుందండి. నేను మా అమ్మకు చెప్తాలే, రా అనామిక. ఏందిరా, ఏం చేస్తున్నావు నువ్వు? అది కాదమ్మా అనామిక, ఇంత చలిలో అంట్లు తోముతుంది. ఎందుకులే, ఉదయాన్నే తోముదురా అని తీసుకెళ్తున్నా అమ్మా. అంటే అంటే ఇక నాకే ఎవరు చెప్తున్నావారా? నా పని నేను చెప్పిన పనే చేయొద్దని చెప్తున్నావా? ఇవి అత్తగూడల మధ్య వ్యవహారం, నువ్వు మధ్యలో రాకు. చెప్పింది నోరు మూసుకొని తిని పండుకోపో. అంట్లు తోమన్నా తోమి వస్తుంది అనామిక, సరేనా? నాకెదురు మాట్లాడేంత అయినా ఏంద్రా? నిన్న మొన్న నోరు లేవలేదు, అప్పుడే నోరు లేస్తుంది. నడు, పడుకో. అదేం లేదులే అమ్మా, పడుకుంటా పోయి. ఏంటి అనామిక, గిన్నెలతో కడిగేసి రా. నాకు తెల్లారి గట్ల 5కే లేచి కల్లాపి చల్లి ముగ్గు పెట్టాలి. నాకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టాలి, సరేనా? సరే అత్తయ్య, నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఏంటి రవి, ఎన్నాళ్ళేంది మీ అమ్మ నాకు ఇంత చలిలో పని చెప్తుంది? అసలు నాకైతే బాగా ఏడుపు వస్తుంది రవి. నువ్వేం మాట్లాడట్లేవు మీ అమ్మతోటి, నాకైతే బాగా ఏడుపు వచ్చేస్తుంది. ఇంత చలిలో అంట్లు తోమని చెప్తుంది. తెల్లారి గట్ల 5కే లేచి కల్లాపి చల్లమంటుంది రవి. నాకైతే ఏం చేయాలనో భయానికి నిద్ర పట్టట్లేదు రవి. నేను లేపుతాలే అనామిక, 5 గంటలకు పడుకో. కొత్త కోడలని గార పెడదాం అనుకుంటా.
చేస్తుందో నీకే చూపిస్తా.